ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరలా ఇంకొక దినమున దేవుని మాటలు వినుటకు మనందరం కూడి ఉన్నాం. మరి నేను చెప్పినటువంటి వాక్య భాగమే మరలా దాన్ని కంటిన్యూ చేద్దాం. ఈ యొక్క అంశం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఇచ్చినటువంటి గొప్ప దినమును బట్టి సమయమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు పరువ. నిన్నటి వరకు మీరు అక్కడ కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజును చూడలేక నశించిపోచుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. వందనములు తండ్రి ప్రభా. మరి నిన్నటి వాక్య భాగమును మేము కంటిన్యూ చేయబోచున్నాము. ఆ యొక్క స్త్రీ గురించి ఇంకా దృఢంగాను క్లుప్తంగాను తెలుసుకునే భాగ్యమును అనుగ్రహించి స్త్రీలో ఉన్నటువంటి గుణములు మేము కూడా అలవర్చుకునే కృపను మాకు అనుగ్రహించమని యేసునామమున పెట్టడి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిన్న తెలుసుకున్నటువంటి స్త్రీ పేరు అన్న. ఆమె విధవరాలు. అంటే బాగా గుర్తుపెట్టుకుంది. అయితే ఈమె ఏం చేసేది, చిన్నప్పుడే భర్త చనిపోయాడు. భర్త చనిపోయినా సరే ఎవరు ఆమెను నిందించినా ఆమెను దూరంగా పెట్టినా సరే ఆమె మాత్రం దేవుని బాటలో నడుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని ఆమె ఫస్ట్ నిర్ధారించింది. దేవాలయంలో ఎన్నో రోజు యేసుక్రీస్తు ప్రభువారికి సున్నతి చేసే రోజు ఎన్నో రోజు, 8వ రోజు. యూదులకు 8వ రోజు సున్నతి చేస్తారు. సరే, ఇంకా క్లుప్తంగా ఆమె గురించి ఇంకోసారి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం. లూకా 2:36. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెను అయిన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఇక్కడ ఒకటి గోత్రము కనిపిస్తుంది, ఇంకొకటి ఎవరి కుమార్తె తెలుస్తుంది. ఇప్పుడు మనం గోత్రం గురించి చూద్దాం. ఆషేరు గోత్రికురాలు. అసలు ఈ ఆషేరు గోత్రికుడు ఎన్నో ఆయన? అసలు గోత్రాలు ఎక్కడి నుండి వచ్చాయి? గోత్రాలు అంటే ఏంటి? అసలు గోత్రాలు ఎన్ని ఉంటాయి అని అంటే ఇజ్రాయేలు నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇజ్రాయేలీలు ఎక్కడి నుండి వచ్చారు? యాకోబు గారి కుమారులే ఈ ఇజ్రాయేలీ. యాకోబు గారికి ఆషేరు గారు ఎన్నో కుమారుడో చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయము, ఆదికాండము 30:12. లేయా దాసి అయిన జిల్సా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టాను. ఇక్కడ ఫస్ట్ నుండి నెంబర్ చూసుకుంటే మొత్తం ఈయన దగ్గరకు వచ్చేసరికి 9వ నెంబర్ వచ్చింది. పైన నుండి చూసుకుంటూ ఉంటే 29వ వచనం లాస్ట్లో 29వ అధ్యాయము 33 నుండి స్టార్ట్ అవుతారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు పుట్టారు ఏంటి. ఈయన 9వ వ్యక్తి. ఈయన గురించి తండ్రి గారు ఒక ప్రవచనాన్ని పలికారు. ఆ ప్రవచనం కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ విధంగా వరుసగా తన కుమారుల గురించి వ్రాయబడ్డాయి. అయితే యాకోబు గారు అంటారు, ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కుమారునికి ఒక్కొక్క ప్రవచనం ఆయన పలుకుతాడు. ఏంటి అని అంటే, ప్రవచనం అంటే ఈ పిల్లాడి దగ్గర ఇది ఉంటది, ఈ పిల్లాడు ఆస్తి గలవాడు అవుతాడు, ఈ పిల్లాడు ఆహారం ఎక్కువ ఉంటది ఈ పిల్లాడి దగ్గర, ఈ పిల్లాడి దగ్గర మంచి బంధుత్వాలు ఎక్కువగా ఉంటారు వీళ్ళ దగ్గర, ఈ పిల్లాడికి ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఈ పిల్లాడు ద్వేషిస్తాడు, ఈ పిల్లాడు కోపం ఎక్కువ, అలా చెప్పి ప్రవచించి ఆషేరు గారితో ఏమని ప్రవచిస్తాడు అనంటే, నీ దగ్గర ఆహారము కలదు, సమృద్ధి అయిన ఆహారము కలదు అని అంటాడు. ఏం ఆహారం అని అంటే ఆత్మీయ ఆహారం. అంటే వాళ్ళ గోత్రికులలో
గొప్ప ప్రవక్తలు అవుతారు, ప్రవక్తనీయులు అవుతారు అని అర్థం. వారు దేవుని నమ్ముతారు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారు అని అర్థం. ఆ ఆత్మీయ ఆహారమును తీసుకున్న వాళ్ళు భాగ్యవంతులు అవుతారు అని బైబిల్ సెలవిస్తుంది. చూద్దాం ఆ భాగ్యవంతుల వాక్యం గురించి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము యాకోబు పత్రిక 2:5. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రురాలైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు. చాలు. ఇక్కడ భాగ్యవంతులుగా ఎవరిని అంటున్నారు? దరిద్రులను భాగ్యవంతులుగా చేస్తున్నాడంట. ఆ దరిద్రులు ఏ విధంగా ఉంటే భాగ్యవంతులు అవుతారు? భాగ్యవంతులు అంటే ఏంటి? తాను సంపాదించుకున్న గొప్ప ఆస్తి అని అర్థం. మనం ఈ భూలోకంలో డబ్బును టెంపరీ వాటిని మనం సంపాదించుకోగలం, కానీ దేవుడు భాగ్యవంతులు అని పిలుస్తున్నాడు అని అంటే నిత్యమైన దానిని సంపాదించుకునే వారిని అని అంటున్నాడు. ఎవరు భాగ్యవంతులు అంటే దరిద్రులు అంట. ఈ దరిద్రులు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి వీరు భాగ్యవంతులుగా మారి ఏమేమి సంపాదించుకుంటారు? రాజ్యమునకు వారసులుగా అవుటకు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అన్నగారిని కూడా దేవుడు అన్నగారిని ఏర్పరచుకున్నాడు, భాగ్యవంతురాలిగా ఏర్పరచుకున్నాడు. ఏ టైంలో ఏర్పరచుకున్నాడు? భాగ్యవంతురాలిగా దరిద్రతలో ఉన్నప్పుడు ఏర్పరచుకున్నాడు. ఆ దరిద్రతలో ఆమె చూపిన విశ్వాసమును బట్టి ఆయన భాగ్యవంతురాలిగా ఏర్పరచుకున్నాడు. ఇంకో మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. మొదటి రాజులు 10:8. నీ జనులు భాగ్యవంతులు ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానం వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఇంకోసారి చదువుతాం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఇక్కడ చెప్పేవారు భాగ్యవంతులైతే ఆ చెప్పేది వినేవాళ్ళు కూడా భాగ్యవంతులు. అప్పుడు మీరు భాగ్యవంతులా కాదా? చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను భాగ్యవంతురాలని, మరి మీరు భాగ్యవంతులు అయిపోతారా? మీరు జస్ట్ విన్నారు అంతే. మీరు అసలు మనసులోకి వెళ్తుందా నా మాట? గుచ్చుకుంటుందా నా మాట? అర్థమవుతున్నాయా నా మాటలు? వినటం అంటే ఏంటి? చెవులు గలవాడు వినుగాక అంటే ఏంటి అర్థం? చెవులు అందరికీ ఉంటాయి, అందరూ వింటారు, కానీ ప్రత్యేకంగా చెవులు గలవాడు వినుగాక అంటే అర్థం ఏంటి? కరెక్ట్గా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినేవాడు అని అర్థం. అంటే చెవులు ఉన్న ప్రతివాడు వింటున్నాడు, వినిన ప్రతివాడు ధన్యుడు అని కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పిన ప్రతిదీ మనసుకు తీసుకునేవాడు ధన్యుడు అని. అంటే చెవులు అంటే సేవకులు చెప్పే మాట ఎదుటివారు వినేవాళ్ళు, దగ్గర పెట్టుకొని మనసు వినేవాళ్ళు భాగ్యవంతులు అవుతారు. దరిద్రతలో విశ్వాసమును చూపితే అన్నగారిని భాగ్యవంతురాలుగా చేశాడు. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు, సేవకులు చెప్పే మాటలు మన హృదయానికి తెచ్చుకుంటే మనమే భాగ్యవంతులు అవుతాం. భాగ్యవంతులమైతే రాజ్యానికి మనల్ని ఏం చేస్తాడు? వారసులనుగా చేస్తాడు. అసలు మనం వారసులమే. ఆయన మళ్ళీ వారసులు చేయాలంటే మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఒక రాజు తన కుమారునికి ఆ యొక్క పట్టాభిషేకం ఇవ్వాలంటే ఎట్లా ఇస్తాడు? 2 కుమారులు ఉన్నారు, ఆ 2 కుమారులు ఒకడే రాజు అవుతాడు. పోటీ పెడతాడు, ఇద్దరికి కర్రసాము పెడతాడు. ఎవరు సమర్థుడైతే
వాడికి ఇస్తాడు రాజ్యం అంతా. కత్తి సంబడతాడు, యుద్ధం క్రియేట్ చేసి పెడతాడు. శాస్త్రాలు ఇవన్నీ ఎలా బాగా చదువుతున్నారో అడుగుతాడు. దేశం గురించి అడుగుతాడు. ఇద్దరు సమస్యను తీసుకొచ్చి దీన్ని సాల్వ్ చేయమంటాడు. తెలివితేటల్లోను, వినికిడి శక్తిలోను, ప్రతి దాంట్లోనూ ప్రావీణ్యం గల వాడిని మాత్రమే ఆ రాజ్యానికి వారసులుగా చేస్తారు. మనల్ని కూడా అంతే, పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి అని అంటే మనలో కూడా ప్రావీణ్యం అనేది ఉండాలి. ఏంటా ప్రావీణ్యం? విశ్వాసం అనే ప్రావీణ్యం. సరే, తర్వాత ఈమె గోత్రము ఆషేరు గోత్రము. ఎవరి కుమార్తె? చూడండి ఒకసారి మళ్ళీ వచ్చును. లూకా 2:36. ఎవరి కుమార్తె? పనూయేలు కుమార్తె. మళ్ళీ మొత్తం చదువు ఒకసారి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెను నైనా. ఇక్కడ చాలు. ఇక్కడ ఆమె గోత్రం చూసాం, ఆషేరు. ఆమె గోత్రం అర్థం ఏంటి? విస్తారమైన ఆహారము గలది అని. ఆ గోత్రానికి, ఆయన పేరుకి అర్థం. ఏంటి ఆహారం? ఆత్మీయ ఆహారం అని అర్థం. ఆ ఆత్మీయ ఆహారం కనుక ఉంటే భాగ్యవంతులు అవుతారు. భాగ్యవంతులైతే ఏమవుతారు? దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఇప్పుడు ఆమె తండ్రి పేరుకు వద్దాం, పనూయేలు. అసలు ఆ పనూయేలుకి అర్థం ఏంటి అని అంటే, యాకోబు గారు పోటీ పడుతూ ఉంటాడు కదా, నాకు ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి ఆ స్థలానికి పనూయేలు అని పేరు పెడతారు. అంటే ఆ పనూయేలు అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ముఖాముఖిగా చూచెను అని అర్థం. అసలు దేవుణ్ణి ముఖాముఖిగా ఎవరెవరు చూసుంటారు మీకు తెలిసి? మోషే గారు, ఇంకా యాకోబు గారు చూశారు, మోషే గారు చూశారు, అబ్రహాం గారు చూశారు. వీళ్ళందరూ చూసిన వాళ్ళే, కానీ పూర్తిగా చూడలేదు. జస్ట్ ఆయన వాక్కును చూశారు వీళ్ళు. కొత్త నిబంధనకు వస్తే సౌలు గారు చూశారు, పౌలుగా మారేటప్పుడు. ఇలా చాలా మంది చూశారు భక్తులు. అయితే దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన వాళ్ళు అని అర్థం. ముఖాముఖిగా చూసిన వాళ్ళు మోషే గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు. మోషే గారు, నేను నిన్ను చూడాలంటే నువ్వు నన్ను చూడలేవయ్యా అంటే, లేదు నేను ఖచ్చితంగా చూడాలి నిన్ను అంటాడు. సరే అని చెప్పి వీపు చూపిస్తాడు. ఆ వీపుకి వెలుగుకే ఆయన తట్టుకోలేకపోతాడు. తర్వాత మళ్ళీ ఆయనే వ్రాస్తాడు, నేను ముఖాముఖిగా చూసి దేవుణ్ణి బ్రతికి ఉన్నాను అని అంటాడు మళ్ళీ ఆయన. కాబట్టి ఆయన ముఖాముఖిగా చూశాడు. యాకోబు గారు ముఖాముఖిగా చూసి ఆశీర్వాదం కొరకు రాత్రంతా గోజాడతాడు. తర్వాత తన ఏం హాని జరిగిద్ది యాకోబు గారికి? కుడి తొడ మీద కొట్టగానే ఆ నరము కదిలిద్ది. అప్పటి నుండి ఏ జంతువుల్లోనూ ఆ యొక్క నరాన్ని ఎవరు తినరు. కాబట్టి దేవుణ్ణి ముఖాముఖిగా చూశారు అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి ఎవరిని? అవును, దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను అనేటువంటి అర్థం వచ్చేటువంటి తండ్రికి పుట్టినటువంటి కుమార్తె ఈ యొక్క అన్నగారు. ఇప్పుడు ఈమె యొక్క ప్రవక్తిగా మనం గమనిస్తున్నాం. అసలు ప్రవక్త అంటే ఏంటి అర్థం? హెచ్కేల్ గ్రంథం తీద్దాం. హెచ్కేల్ 33:7 చూద్దాం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలిగా నియమించుచున్నాను. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలిగా నియమించి ఉన్నాను. గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. చాలు. మరి ఇప్పుడున్నారా ఆ ప్రవక్తలు? లేరు. ఉన్నారా లేరా? నేనైతే లేరంట. ఇప్పుడున్న వాళ్ళందరూ ప్రవక్తలే అంట నేను. ఓకే, మిగతా వాళ్ళందరూ పాత నిబంధనలు చనిపోయారు, కరెక్టే. కానీ ఇప్పుడున్నారా లేదా? కొత్త నిబంధనకు వచ్చేసరికి ఉన్నారు. ఎవరు? ఇంతకు ముందు అయితే అక్కడక్కడ ఉండేవాళ్ళు ప్రవక్తలు, ప్రవక్తనీలు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రవక్తలే,
ప్రతి ఒక్కరూ ప్రవక్తనీలే అంటా నేను. ఎందుకు? నేను వచ్చు దినమున యవ్వన స్త్రీలు కలలు కంటారు, ముసలి వాళ్ళు కలలు కంటారు. దేని గురించి? జరగబోయే వాటిని గురించి కలలు కంటారు అని వ్రాయబడింది. ఇప్పుడు ఎంతమంది కలలు కనట్లేదు? జరగబోయే వాటిని ఊరికే తెలిసిపోతున్నాయి అన్నమాట కొంతమందికి. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు, దేవుడు ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రవక్తలే, ప్రతి ఒక్కరు ప్రవక్తనీలే. ఇంతకు ముందు ప్రవక్తని అంటే గొప్ప, దేవుని అభిషేకించిన వారు అని, దేవుని మాట వినేవారు అని, దేవుడే ఎంచుకున్న వ్యక్తులు అని చెప్పి గొప్ప విషయంగా భావించేవాళ్ళు. అంత గొప్ప విషయంలోనికి వచ్చినటువంటి ఈ విధవరాలు గొప్పదిగా బైబిల్ సెలవిస్తుంది. నేను చెప్పానుగా ఈమె గురించి 3 వచనాలు వ్రాయబడ్డాయి అంతే. ఆ 3 వచనాల్లో ఈమె జీవితం మొత్తం ఉంది ఇక్కడ. కాబట్టి ఈ అన్నా గారు యేసుక్రీస్తు ప్రభువాని నిర్ధారించటానికి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, ఈమె దారిద్ర్యంలో కూడా విశ్వాసాన్ని చూపింది. ఈమె భర్త చనిపోయినా సరే దారి తప్పకుండా అప్పటి నుండి చనిపోయేదాకా దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉంది. ఇప్పుడు ఈమె వయసు దగ్గరకు వద్దాం. ఇప్పుడు మనం మళ్ళా ఇంకొకసారి చదువుదాం ఆమె గురించి. లూకా 2:38 చదవండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఎప్పుడు మాట్లాడుతుంది? ఆమె ఆల్రెడీ మందిరం బయట ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని 8 రోజుల పసిపిల్లాన్ని మరియమ్మ గారు, యోసేపు గారు దేవాలయంలోకి తీసుకొచ్చిన వెంటనే ఈమె కూడా దేవాలయంలోకి వచ్చి ప్రవచించడం మొదలు పెడుతుంది. ఇదిగోండి లోకరక్షకుడు అని చెప్పి మనం చదువుతూ ఉన్నాం కదా బైబిల్లో, ధర్మశాస్త్రంలో. ఇదిగో ఇతని ఆ పిల్లాడు పుట్టేశాడు మన కోసం, వెలుగు వచ్చేసింది మనకి, ఇక ఇతను రక్షింపబోతున్నాడు, మనల్ని దేవునికి వారసులుగా చేయబోతున్నాడు, రాజ్యానికి కుమారులుగా చేయబోతున్నాడు మనల్ని అని ప్రవచించడం మొదలుపెట్టింది పరిశుద్ధాత్మ మూలంగా. ఇది ఒక నెరవేర్పు అని బైబిల్ సెలవిస్తుంది. మలాకి చూద్దాం ఒకసారి, ప్రవచనం చూద్దాం దీని మీద. మలాకి 3:1-5 నేను చదువుతాను చూడండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగో ఆయన దేవాలయంలోనికి వచ్చాడు, ఈయనే సైన్యములకు అధిపతియగు యెహోవా అని చెప్పి ఎవరు చెప్తారంట? ఆయనకు ముందుగా పంపినటువంటి దూత చెప్పిద్ది. ఎవరు ఆ దూత? ఇప్పుడు యోహాను గారు ఎవరు? అరణ్యంలో వినిపించి ఒక కేక ఆయనైతే, దేవాలయంలోనికి హఠాత్తుగా వచ్చును అని ప్రవచించే దూత ఎవరు? అన్నగారే కదా మరి ప్రవచించింది దేవాలయంలోకి వెళ్ళి. ఇప్పుడు మీరు చదివింది ఏంటి? లూకా, మళ్ళీ ఇంకోసారి చదువు. లూకా 2:38. అన్నగారు ఏం చేశారు? ఆమె చేసిన పనే ఇప్పుడు మనం చదివేది 2వ వచనం. ఫస్ట్ ఆమె గురించి తెలిసింది, తర్వాత ఆమె చేసిన పని తెలిసింది. ఏం చేసింది? ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. విమోచన అంటే అర్థం ఏంటి? విముక్తి, విడుదల అని అర్థం. దేని నుండి విడుదల? మనుషులకి పాపము నుండి విడుదల, లోకాశల నుండి విడుదల, లోక తలంపుల నుండి విడుదల, లోక బంధకాల నుండి విడుదల, బంధాల నుండి విడుదల,
సో ఆ విమోచన వ్యక్తుల దగ్గర నుంచొని మాట్లాడుతున్నటువంటి గడియలు అవి. ఆ దూత ఆ టైంలో అక్కడ మాట్లాడుతుంది అని అంటే అది ఒక ప్రవచనము. ఆ టైంలో అక్కడది నెరవేరింది. ఏంటి ప్రవచనం ఇక్కడ? హఠాత్తుగా చదవండి మీరే, 3వ అధ్యాయం 1 నుంచి చదవండి. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. చాలు. ఇప్పుడు హఠాత్తుగా వచ్చాడా? అనుకోనే వచ్చాడా? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడో బెత్లెహేంలో పుట్టి తర్వాత జనాభా లెక్కలు రాయించుకొని యెరూషలేం మందిరానికి వచ్చాడు. తిరిగి వచ్చి 8వ రోజు ఖచ్చితంగా సున్నతి చేయాలి అని చెప్పి మరలా ప్రయాణమే గబగబా దేవాలయంలోకి రావటం మొదలైంది. నజరేతు, బెత్లెహేము, యెరూషలేము ఇవన్నీ కొన్ని మైళ్ళ దూరాలు ఉంటాయి. ఈ మైళ్ళ దూరాలను మనము డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే గాడిద, లేకపోతే కాలినడక, లేకపోతే గుర్రాలు. మామూలు ఉంటే ఎడారిలో ఉంటాయి మామూలు ప్రదేశాలు. అది కొండ ప్రదేశం. యెరూషలేం ఎప్పుడైనా కొండ మీద ఉంటుంది. ఎత్తైన పర్వతం మీద ఉన్నది దేవుని నివాసము అని అంటారు. కాబట్టి వీరు హఠాత్తుగా దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి దేవునికి అర్పించాల్సినటువంటి పావురాలను నర్పించారు. ఈ హఠాత్తు పరిణామాన్ని ముందుగా దూత మార్గమును సరళం చేయడానికి అక్కడే ఉంది అన్నగారు వెంటనే ఆ గడియ రాగానే లోపలికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఎత్తుకొని ముద్దాడి విమోచన, ఎవరి దగ్గర అయితే విమోచన లేదో, ఎవరైతే పాపులుగా ఉన్నారో, అంటే ప్రతి ఒక్కరు పాపులే, వెళ్ళి మనుషుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టింది. ఇదిగో రక్షకుడు పుట్టి ఉన్నాడు, నేడు రక్షకుడు మన కొరకు పుట్టేశాడు అని చెప్పి దూత ప్రచారం చేయటం మొదలుపెట్టింది. ఈ దూత అన్నగారు అయ్యారు. ఈ అన్నగారు అసలు ఎవరు? అంత గొప్ప దూతగా ఈ అన్నగారు మార్చడానికి కారణం ఈమె ఉన్నటువంటి భయము, దేవుని ఎడల ఈమె చూపించినటువంటి భయము, భక్తి, దేవుని ఎడల చూపించిన ప్రేమ, దేవుని యందు చూపించిన విశ్వాసం దేవుడు ఎక్కడా మర్చిపోలేదు. ఈమె దాన్ని క్యారీ చేస్తూ చనిపోయేదాకా వచ్చింది. ఇక్కడ ఇంకోటి గమనిస్తే ఈమె 82 ఏళ్ల వృద్ధురాలు కన్యక. 84 ఏళ్ల వృద్ధురాలు కన్యక. ఇప్పుడు యూదుల్లో ఇంతకు ముందు 12-13 సంవత్సరాలకే పెళ్లిళ్ళు చేసేవారు. 21 ఏళ్ళకి భర్త చనిపోయాడు. అంటే అప్పటి నుండి చెప్తున్నాడు, అంటే చనిపోయిన దగ్గర నుండి చెప్తున్నాడు. అంటే భర్త ఉన్నప్పుడు కూడా ఆమెకు పిల్లలు లేరు. సో 21 నుండి 82 ఇప్పుడు బతుకున్న దాకా కన్యక అని చెప్పాడు. అంటే ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోలేదు, ఇంకొకరితో లేదు అని ఆ విధంగా చెప్పాడు. ఇప్పుడు 21 నుండి ఆమె బ్రతికి ఉన్నంత కాలము 82 ఏళ్ళు అయినాయి. అంటే ముందు జీవితం తీసాడు. ఆమె బ్రతికిన జీవితము, ఆమె దేవుని ఎడల చూపిన విశ్వాసపు జీవితం అని దేవుడు లిఖించాడు. 82 ఏళ్ళు. మరి ఇప్పుడు ముందు బతికిన జీవితం కూడా లెక్కేస్తే 102, 105 ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడు పెళ్ళి అయిందో ఏంటో మనకు తెలియదు, మనం అనుకుంటున్నాం జస్ట్ అంతే. అంటే 100 సంవత్సరాలకు పైనే ఉన్నాయి ఆమెకు అప్పుడు ఏళ్ళు. సపోజ్ 105 ఏళ్ళు అనుకోండి. 105 ఏళ్లకి ఆమె దేవాలయంలోకి వెళ్ళటము, దేవాలయంలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తుకోవటము, ముద్దాడటము, దేవుడు పుట్టాడని చెప్పి అందరికీ చెప్పటము అసలు సాధ్యమేనంటారా? 70-80 ఏళ్ళు వచ్చేసరికి మంచం పడిపోతున్నారు ఈ టైంలో. ఆ టైంలో 105 ఏళ్ల దాకా ఆమె హుషారుగా నడుచుకుంటూ వెళ్ళి దేవాలయంలోనికి వెళ్ళి దేవుని గురించి సువార్తను ప్రకటిస్తున్నాము. దీని అర్థం ఏంటంటారు? ఇంకో మాట చూద్దాం. మోషే గారు ఉన్నారు. మోషే గారి వయసు ఎంత దేవుడు పిలిచినప్పుడు? చూద్దాం. 40
నిర్గమకాండము 7వ అధ్యాయము 7వ వచనం. వారు ఫరోతో మాట్లాడినప్పుడు వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏళ్ళు. మోషేకు ఎన్నై 80 ఏళ్ళు. 80 ఏళ్ళకి దేవుడు ఆయన పిలిచాడు. 80 ఏళ్ళకి మనం బండి కొట్టేసే టైం అది, వెళ్ళిపోయే టైం అది, రెడీగా ఉండే టైం అది 80 ఏళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడు? 80 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేశాడు ఆయన్ని. ఆయన చెప్పే మాట చేయటం కానీ, ఆయన చెప్పినట్టుగా జీవించే ప్రక్రియ కానీ. ముందంతా ఏంటి? ఒకళ్ళని హత్య చేశాడు, పారిపోయాడు, చక్కగా వేరే చోట పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లల్ని కానీ గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. 80 ఏళ్ళకి దేవుడు పిలిచాడు. ఇక్కడ అన్నగారిని యవ్వన వయసులో ఎంచుకున్నాడు. ఎప్పటిదాకా ఉన్నామే అదే విశ్వాసంతో బారుగా ఉంటానే ఉంది. 105 ఏళ్ళకి ఆమెకి చెప్పే అవకాశం వచ్చింది. అది ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో. యెరూషలేము దేవాలయంలో మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. అక్కడ నుంచి మాట్లాడే అవకాశం ఎప్పుడు వచ్చింది ఆమెకి? 105 ఏళ్ళు. అంటే వీళ్ళిద్దరికి వయసు అయిపోయి చనిపోయే టయానికి వీళ్ళకి అవకాశాలు వచ్చాయి అనంటే ఎంత ఎదురు చూసి ఉంటారు అప్పుడు వీళ్ళు. వీళ్ళ జీవితాలు ఎంతగా ఎదురు చూసి, ఎంత విశ్వాసంతో దృఢంగా ఉండుంటారు వీళ్ళప్పుడు. 80 ఏళ్ళకి ఫరో గారితో మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? నా ఇజ్రాయెల్ జనాల్ని పంపించండి దేవుని దగ్గరికి అని మాట్లాడుతున్న సిచ్యువేషన్లో మోషే గారికి 80 ఏళ్ళు. అప్పుడు 80 ఏళ్ళు అయితే 40,000 సంవత్సరాలు ఇజ్రాయెల్ నడిపించారు. మరి అప్పుడు ఆయనకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 40 సంవత్సరాలు. 200 లోపు వేసుకోండి, లేకపోతే 150 లోపు వేసుకోండి. అంటే అన్ని సంవత్సరాలు బతికారు. ఒక మానవుడికి దేవుని పని చేయాలి అని అంటే, దేవుని స్వరం వారికి వినిపించాలి అని అంటే, దేవుడు చెప్పే పని వారికి చెయ్యాలి అంటే, లైక్ ఒక ప్రవచనము వారి జీవితంలో నెరవేరాలి అని అంటే ఎప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడో వాళ్ళ వయసు అయిపోయే టయానికి నెరవేరుతుంది. అంటే వారికి దీర్ఘాయువు ఉండే క్షణంలో నెరవేరుతుంది ఆ యొక్క పని, ఆ యొక్క మాట, దేవుని యొక్క పలుకు. బైబిల్ చాలా స్పష్టంగా కొన్ని చోట్ల చెప్పింది దీర్ఘాయువు గురించి. మంచి దీర్ఘాయువు గురించి చెప్పింది. మంచి దీర్ఘాయువు అంటే దేవుడిచ్చే ఆయుష్ అని అర్థం. మరి మంచి దీర్ఘాయువు గురించి కొన్ని మాటలు చూద్దాం, కొన్ని వచనాల రూపంలో. కీర్తనలు 35. కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన కోపము నిమిషము మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. మన ఆయుష్కాలం ఎంతైతే అంత. మోషే గారే అన్నారు, మానవుని ఆయుష్ 70 ఏళ్ళు, అధిక బలమైతే 80 ఏళ్ళు అనేటువంటి వ్యక్తే ఎప్పుడు పిలువబడ్డాడు? 80 ఏళ్ళకు పిలువబడ్డాడు. తర్వాత ఇంకో మాట చూద్దాం. సామెతలు 4:10. నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఎవరి మాటలు ఆలకించాలి? దేవుని మాటలు ఆలకించి దేవుని మాటలు చెవియొగ్గితే ఏమిస్తాడు దేవుడు? తిరిగి దీర్ఘాయుష్ ఇస్తాడు. మనకెందుకు దీర్ఘాయుష్ అవసరమా? మనకు అవసరం లేదు దీర్ఘాయుష్. కానీ వీళ్ళు కూడా అట్లాగే అనుకుని ఉండొచ్చు, అంతే కదా. మనిషి ఎప్పుడైనా సరే దీర్ఘాయుష్ కోరుకుంటాడు, కనిపించకుండానే కోరుకుంటాడు. కోరుకోకుండా ఎవరు ఉండరు. ఇప్పుడు సపోజ్ ఉన్నాం మనం, తలనొప్పి వచ్చింది. తలనొప్పి వస్తే ఏం చేస్తావా? వచ్చిందిలే అన్నట్టు అట్లా కూర్చుంటావా? దానికి మందు వేస్తావు, తగ్గపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఆపరేషన్ చేయాలన్నమాట చేయించుకోవు, ఎంత ఖర్చు అయినా చేయించుకుంటావు. మరి దాని అర్థం ఏంటి? బతుకు మీద ఆశనేగా అర్థం. మరి దీర్ఘాయుష్ కావాలనేగా మనిషికి అర్థం. మనకు తెలియకుండానే మన బతుకు మీద ఆశ ఉంటుంది. మరి ఆ దీర్ఘాయుష్ ఎవరిస్తారు ఎక్కువగా అని అంటే
దేవుడు ఇస్తాడు. దేవుని మాటను అంగీకరిస్తే ఇస్తాడు. ద్వితీయోపదేశ కాండము 5:33. ద్వితీయోపదేశ కాండము 5:33. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించి మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. దీర్ఘాయుషు కావాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఇంకొకటి ఆయన మాట వినాలి, ఆయన మాట మనస్సుంచుకోవాలి. తర్వాత ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. కీర్తనలు 91:15-16. కీర్తనలు 91:15-16. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుందును. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. దీర్ఘాయువు ఉంటే మనిషికి ఎలా ఉంటది? తృప్తిగా ఉంటది, ఉండదా? హ్యాపీగా ఉంటది. అంబానీ గారి భార్య రోజుకి 60 లక్షల దాకా ఖర్చు పెట్టి దేనికి? ఆరోగ్యంగా ఉంటాను, బాడీలో ఏ పార్ట్ చెడకుండా, బాడీలో ఏ పార్ట్ బోరుకు రాకుండా చక్కగా రన్నింగ్ అవ్వటానికి 60 లక్షలు రోజుకి ఆమె కేటాయించింది. మనకి ఆ ఛాన్స్ ఉంటే ఉపయోగించుకో, మనం కూడా పండగ చేసుకుంటూ హ్యాపీగా. కానీ ఎప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలని, దేవుని కోసం సిద్ధపడాలని, దేవుని మాటలు అంగీకరించాలని వీటి మీద ఉండదు. కానీ ఆశ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మన ఆయుష్ని హెచ్చించుకోవాలని ఆశపడదాం. మరి ఆ కాలంలో ఎంత డబ్బు పెట్టి వీళ్ళు మోషే గారు అంతకాలం బతికారు? బైబిల్లో అధిక కాలం బతికిన వ్యక్తి ఎవరు? మెతూషల. 1000 సంవత్సరాలకి ఒక 3-4 సంవత్సరాలు తేడా. ఆయన 9,000 చిల్లర సంవత్సరాలు బతికాడు. 1000 సంవత్సరాలు తిరిగి. ఆయన ఎంత ఖర్చు పెట్టి బతుకుంటాడు ఆ టైంలో? అబ్రహాం గారు ఏ ఖర్చు పెట్టి బతుకుంటారు? సారా గారు 90 ఏళ్ళ గర్భవతి కుమారుడు కలిగింది. ఏ ఖర్చు పెట్టి ఆమె అంత ఆరోగ్యం తెచ్చుకుంది? ఏం ఖర్చు పెట్టలేదు. వారు చేసిన పని ఏంటి? భయము, భక్తి. క్రియలు మంచివి, మార్గములు ఎంచుకునేవి మంచిగా ఉన్నాయి వాళ్ళవి. అందుకే వాళ్ళు అన్ని సంవత్సరాలు బతికారు. అన్ని సంవత్సరాలు బతికి మనకొక జ్ఞానాన్ని తెలియజేశారు. ఆ సంవత్సరంలోనే దేవుడు వారిని ఎన్నుకొని అదొక మేలుకరంగా మనకి తెలియజేశాడు దేవుడు. కాబట్టి అన్నా గారి గురించి మనం తెలుసుకున్న విధంగా ఆమె వృద్ధాప్యంలో ప్రవక్తిగా మారింది. ఆమె వృద్ధాప్యంలో బయటకు వచ్చింది. ఆమె వృద్ధాప్యంలో దేవుణ్ణి ఎత్తుకొని కొనియాడి ఒక దూతగా ప్రచారం చేయబడింది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి అట్టి స్త్రీగా మనం కూడా దేవుని యందు భయముతో, భక్తితో ఉంటూ, బలహీన సమయంలో దేవుణ్ణి అంటిపెట్టుకొని గనక ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు, దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కనుక ఇట్టి మాటలు మన హృదయంలో దేవుడు బలపరిచి దినదినము ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు 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 అనే ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహంలోతోనూ పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మిరకల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజును చూడలేక నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనములు ప్రభువా. ఈరోజు మేము విన్నటువంటి అన్నా గారి
తండ్రి ప్రభా జీవిత చరిత్ర మేము తెలుసుకుని ఉన్నాం. ఆమె గురించి మీరు మాకు తెలియజేసినటువంటి చిన్ని పదాలే తండ్రి ప్రభా కొద్ది పదాల్లోనే తెలిసేలా చేశారు. తండ్రి ప్రభా మేము ఆ కొద్ది విషయాల్లోనే తండ్రి ప్రభా క్లుప్తంగా చాలా విషయాలు తెలుసుకున్నాం ఆమె గురించి. తండ్రి ప్రభా ఆమె జీవించిన జీవితము మేము తెలుసుకొని ఉన్నాము. అట్టి జీవితాన్ని తండ్రి ప్రభు, అట్టి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. ఆమె చూపిన విశ్వాసము, ఆమె మీ ఎడలో చూపిన భక్తి భయము నా తండ్రి మా యొక్క జీవితంలో అనుగ్రహించండి. ఆమెను తండ్రి ప్రభు మేము సాదృశ్యంగా తీసుకొని ప్రభువ మా జీవితాల్లో మేము జాగ్రత్తగా బ్రతుకు కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా మంచి దీర్ఘ ఆయుష్ను ఆమెకి ఇచ్చిన ప్రభువ, గొప్ప తండ్రి ప్రభు నెరవేర్పుగా తండ్రి ప్రభు ఆమెను ఒక దూతగా మీరు ఎంచుకున్న విధానం బట్టి వందనములు. అయ్యా తండ్రి ప్రభు మమ్మల్ని కూడా ఏదో ఒక తండ్రి ప్రభు నిర్ణయంతోనే మమ్మల్ని సృష్టించి ఉన్నామని మేము నమ్ముచున్నాము. తండ్రి ప్రభా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి నా ప్రభువ నీవు మా ఎడల కలిగి ఉన్నటువంటి చిత్తమును బట్టి ప్రభువ మేమందరము నీకు లోబడిన ప్రభువ ఆ చిత్తాన్ని మేము నెరవేర్చుకునే కృపను మాకు అనుగ్రహించండి. మీరు మా పట్ల ఉన్నటువంటి చిత్తమును తండ్రి ప్రభువ మీరు నెరవేర్చండి నా ప్రభువ. అయా తండ్రి ప్రభు మమ్మల్ని రక్షించండి. అయా తండ్రి ప్రభు యొక్క బంధకాల నుండి విమోచన నుండి తండ్రి ప్రభు వివేచన నుండి తండ్రి ప్రభువ మమ్మల్ని రక్షించినటువంటి రక్షకుడు నా ప్రభువ. అయ్యా నా తండ్రి క్రిస్మస్ అనేటువంటి పండగ ద్వారా తండ్రి ప్రభువ మమ్మల్ని మీరు రక్షించి చీకటిలో ఉన్నటువంటి మా బ్రతుకులను తండ్రి ప్రభువ అయ్యా తండ్రి వెలిగింపజేసిన ప్రభువ వెలుగులు తీసుకొచ్చి ప్రభువ మా జీవితంలో నాయన అయ్యా ఇప్పటిదాకా మీరు అక్కల కాపుదల భద్రపరుస్తూనే ఉంటున్నారు. దాన్ని బట్టి వందనములు. మా కొరకై తండ్రి ప్రభువ మీ యొక్క రాజ్యమును వదిలి అయ్యా తండ్రిని వదిలి నా ప్రభువ నీ యొక్క సంపదను వదిలి ఆధిక్యతను వదిలి నీ మహిమను కోల్పోయిన ప్రభువ భూలోకానికి దరిద్రుడిగా వచ్చినటువంటి విధానం బట్టి వందనములు. అయ్యా ఇటు త్యాగము తండ్రి ప్రభు మా హృదయంలో మేము భద్రపరుచుకొని దినదినము జాగ్రత్తగా బ్రతికే కృపను మాకు అనుగ్రహించండి. ఎటు తండ్రి ప్రభా కుడికిని ఎడమకిని తిరగకుండా ప్రభా మేము దారి కనిపించినట్టుగా సూటిగా మేము నడిచే కృపను అనుగ్రహించండి. ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా సరే వెనుతిరగకుండా తండ్రి ప్రభువ ముందుగా సాగే కృపను మనస్తత్వమును ధైర్యమును మాకు అనుగ్రహించండి నా ప్రభువ. ఈరోజు జరిగినటువంటి తండ్రి ప్రభువ పరిచయం బట్టి వందనములు. ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించారు వందనములు. కూడి వచ్చిన ప్రత్యేక బిడ్డను బట్టి వందనములు. పంపినటువంటి తల్లిదండ్రులు బట్టి వందనములు. మరలా ఇంకో సండే స్కూల్కి వెళ్ళబోచుండగా రాకపోకలు తోడుగా ఉండండి. రేపు జరగబోయేటువంటి సెమీ క్రిస్మస్ లో తోడుగా ఉండండి. ఆ యొక్క కార్యక్రమం నీకు మహిమార్థంగా జరిగే కృపను అనుగ్రహించండి నా ప్రభువ. నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువ. మరలా క్రిస్మస్ రోజు నా ప్రభు ఆరాధన సమయంలో మీరు తోడుగా ఉండండి. అయ్యా ఆ రోజు నేను ఘనపరిచిన ప్రభువ నిన్ను ఆనందంగా స్తుతించి కొనియాడే భాగ్యమును అనుగ్రహించండి నా తండ్రి. మా యొక్క సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘస్థులు తండ్రి ప్రభువ గృహాల కొరకు వేచి ఉంటున్నారు నాయన. ఆ యొక్క పనుల గురించి వేచి ఉంటున్నారు. తండ్రి కావాల్సినటువంటి ధనమును సమృద్ధిగా వారికి అనుగ్రహించండి. నీ యొక్క చిత్తంలో ప్రతి ఒక్క అవసరతను వారికి అనుగ్రహించండి. వారి ప్రార్థనలు మీరు వింటున్నారని మేము నమ్ముచున్నాము. తండ్రి ప్రభు నీవు ఇచ్చిన మాట తప్పు పొల్లిపోకుండా తండ్రి ప్రభు తప్పైపోదని నీవు మాకు సెలవిస్తున్నావు ప్రభు. కానీ ప్రభు ప్రతి ఒక్క కార్యము ఆలస్యం అవుతుంది అని మీరు మాకు సెలవిస్తున్నారు. ఆ ఆలస్యమును కూడా తండ్రి ప్రభు మేము విసుక్కోకుండా నా తండ్రి విశ్వాసముతో ఎదురు చూసే కృపను అనుగ్రహించండి నా తండ్రి. నీకే వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభు. ఈ యొక్క కూడికను ముగించుకొని మా గృహాలకు వెళ్ళబోచుడిగా రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయం చేయమని మరలా నీ చిత్తమైతే క్రిస్మస్ రోజున మేమందరం సమకూడిని స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించమని యేసునామం పెట్టడి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించునుగాక. ఆమె. అందరికీ వందనాలు.